హలో గైస్ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. అండ్ ఈరోజు నేను ఈ వీడియోలో ఒమ్నిషియన్ ట్రేడర్ మాన్వా ఎక్స్ప్లెనేషన్ సిరీస్ని కంటిన్యూ చేయబోతున్నా. ఈరోజు ఎపిసోడ్ 16 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ ఎపిసోడ్లో మనం ఫోర్త్ సినారియో ఎలా ఎండ్ అవుతుందో చూడబోతున్నాం. సో ఛానల్కి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సిరీస్ని స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి మొత్తం అన్ని చూసేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్ ఎపిసోడ్ ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఆ లాస్ట్ ఎపిసోడ్ చూడకపోతే లాస్ట్ ఎపిసోడ్ చూసి ఈ ఎపిసోడ్కి వచ్చేయండి. సో మరి లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన లాస్ట్ ఎపిసోడ్ లో జంగ్యోక్ కూడా సియోల్ సిటీకి సంబంధించిన 7 కింగ్స్ లో ఒకడని తెలుసుకున్నాం కదా. మరి 7 కింగ్స్ గురించి డాగ్ జా ఇలా చెప్తాడు. నేను యాక్చువల్ గా TWS నవల్ లో ఉన్న పవర్ఫుల్ సియోల్ 7 కింగ్స్ లో ఇప్పటికే కొంతమందిని కలిసా. అండ్ వాళ్ళే వీళ్ళు: హెర్మిట్ కింగ్ ఆఫ్ ద షాడోస్, డాంగున్ హాన్ కింగ్ ఆఫ్ బ్యూటీ, జీవోన్ మిన్, మైత్రేయ కింగ్, శాంగ్యోంగ్ జా, ఎర్త్ డ్రాగన్ కింగ్, టైసంగు, అండ్ ఫైనల్లీ టైరెంట్ కింగ్ యోంగు గ్యాంగ్. మొత్తం 5 మందిని కలిసా. అండ్ ఇంకా న్యూట్రల్ కింగ్ అని ఒకడు ఉంటాడు, వాడిని ఇంకా నేను కలవలేదు. సో మొత్తం 6గురిని కలిసా. లెక్కేసుకుంటే ఇంకా ఒక కింగ్ మిగిలిపోయాడు. అండ్ వాడిని వీళ్ళందరినీ కలవకముందే కలిసా. వాడే ద పవర్ఫుల్ కింగ్ ఆఫ్ సియోల్, ద సుప్రీం కింగ్ యూ జంగ్యోక్ అని డాగ్ జా అంటాడు. సో గైస్, మరి ఇప్పుడు చూస్తున్నారు కదా, జంగ్యోక్ ఎంట్రీ ఇస్తూనే పైనున్న సీలింగ్ అంతా ఆ టైరెంట్ కింగ్ మీద ఎలా పడేశాడో అలా ఆ టైరెంట్ కింగ్ అక్కడే చనిపోతాడు. ఇంకా జంగ్యోక్ డాగ్జా వైపు చాలా కోపంగా చూసి చంపడానికి వస్తాడు. అంటే దాని అర్థం మనోడు ఖచ్చితంగా ఏదో పెంట చేశాడని. అండ్ అది కూడా జిహియా ఇంకా హుయివాన్ సహాయంతో చేశాడు. మరి అదేంటో మనకి ముందు ముందు తెలుస్తుంది. అలాగే డాగ్జా జంగ్యోక్ ని స్టేషన్స్ ఎక్కువగా లేని నార్త్ సైడ్ పంపిస్తాడు. అయినా కూడా వాడు చాలా స్టేషన్స్ ని క్యాప్చర్ చేసి తన ఫ్లాగ్ ని బ్లాక్ కలర్ లోకి మార్చుకుంటాడు. అలాగే తన సినారియోస్ కూడా కంప్లీట్ చేసేస్తాడు. సో ఇన్ని చేశాడు కాబట్టి జంగ్యోక్ మెయిన్ క్యారెక్టర్ అవడంలో తప్పే లేదని డాగ్జా అంటాడు. ఇదిలా ఉండగా మనోడు ఆ ఫేక్ ఆథర్ దగ్గర ఉన్న 4 డికాప్టేటర్ కత్తిని ఇవ్వమంటాడు. దానికి తను ఒప్పుకోకపోయేసరికి గిల్యాంగ్ తన స్కిల్ వాడి మళ్ళీ ఆ మోనార్క్ ఇన్సెక్ట్ ఉంది కదా, స్టార్టింగ్ వీడియోస్ లో చూసారు, దాన్ని సమన్ చేసి ఆ ఫేక్ ఆథర్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు వెంటనే డాగ్ జా కత్తిని అలాగే తన చేతిలో ఉన్న ఫ్లాగ్ ని రెండింటిని లేపేస్తాడు. పాపం తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు ఆ అటాక్ ని. అండ్ ఫ్లాగ్ ని కోల్పోవడం వల్ల తన కింగ్ పదవి పోగొట్టుకుంటుంది. అండ్ డాగ్ జా ఫ్లాగ్ కలర్ పర్పుల్ నుంచి బ్లాక్ కలర్ లోకి మారుతుంది. సో మనోడు ఆ ఫేక్ ఆథర్ దగ్గర ఫ్లాగ్ తీసుకోవడం వల్ల టోటల్ సినారియోకి ఎన్ని స్టేజెస్ కావాలో ఆ రిక్వైర్మెంట్ ని కంప్లీట్ చేస్తాడు. అలా రిక్వైర్మెంట్ కంప్లీట్ చేశాక ఫస్ట్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. సో మీకు లాస్ట్ వీడియోలో గుర్తుంది కదా, డొక్కబీ వచ్చి ఓన్లీ 5 కింగ్స్ కే ఫైనల్ రౌండ్ లో పెడతా అని చెప్పి వాళ్ళందరికీ ఒక కొత్త క్వాలిఫికేషన్ ఇస్తుంది కదా. సో ఇప్పుడు ఆ క్వాలిఫికేషన్ ని అప్డేట్ చేసిన తర్వాత మనోడు ఫస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఫినిష్ చేశాడు. అండ్ స్టిల్ ఇంకా చాంక్సిన్ స్టేషన్ ఎప్పటి నుంచో తీసుకోవాలి కదా. సో ఆ మిషన్ కంప్లీట్ చేస్తే మిగిలిన క్వాలిఫికేషన్స్ కూడా కంప్లీట్ అవుతుంది. సో మరి ఏం చేస్తాడో చూద్దాం. మనోడు జంగ్యుక్ దగ్గర నుంచి తప్పించుకుంటూ పరిగెడతాడు. అలా టైరెంట్ కింగ్ బాడీ దగ్గరికి వెళ్ళి వాడి ఐటమ్స్ ని కలెక్ట్ చేసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, టైరెంట్ కింగ్ దగ్గర ఒక డ్రాగన్ జార్ ఇంకా ఒక నెక్లెస్ కూడా ఉంటుంది. ఇలా కొన్ని హై గ్రేడ్ వెపన్స్ ఉంటాయి. అండ్ వాటిని డాగ్ జా తీసుకుంటూ ఉంటాడు. సో ఇవి ఫ్యూచర్ లో ఉపయోగపడతాయని చెప్పి డాగ్ జా అలా చేస్తాడు. సో ఇంకా జంగ్యోక్ వెంటనే డాగ్ జాని నరికేయాలని వస్తే ఎర్త్ డ్రాగన్ కింగ్ ఉంటాడు కదా, వాడిని అడ్డు పెట్టుకుంటాడు. అంతే, ఒక్క స్ట్రైక్ తో జంగ్యోక్ వాడి తలని లేపేస్తాడు. ఇంకా వాడిని చంపాక డాగ్ జాని మర్యాదగా నా చెల్లి ఎక్కడ ఉందో చెప్పు అంటే, ఎందుకంత కోపడుతున్నావు, మనం కూర్చొని మాట్లాడుకుందాం అని నచ్చ చెప్పాలని చూస్తాడు. సో గాయస్, ఇప్పుడు అర్థమైంది కదా, మనోడు జంగ్యోక్ ని కంట్రోల్ చేయడానికి డైరెక్ట్ వాడి ఫ్యామిలీ మెంబర్స్ ని కిడ్నాప్ చేస్తాడు. సో మనోడు ఆల్మోస్ట్ ఫైర్ తో ఆడుకుంటున్నట్టు చెప్పాలి. అండ్ జంగ్యోక్ మర్యాదగా నా చెల్లి ఎక్కడ ఉందో చెప్పకపోతే నువ్వు ఇప్పుడు నా చేతుల్లో చేస్తావని బెదిరిస్తాడు. అలాగే డాగ్ జా, నేను నిజంగా చెడ్డోడిని అయితే ఏం చేస్తావు, మర్యాదగా కత్తిని కింద పెట్టు, మనం మాట్లాడుకుందాం అని చెప్పి డాగ్ జా తిరిగి బెదిరిస్తాడు. దానికి జంగ్యోక్ నిన్ను ఆ రోజే చంపేయాల్సిందని అరుస్తాడు. సో గైస్, ఇంకా వీళ్ళు ఇలా గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి సడన్ గా ఆ మిడ్ లెవెల్ డొక్కబి మళ్ళీ వచ్చి వాళ్ళందరితో ఇలా ఉంటుంది: ఏంటి, మీలో మీరు కొట్టుకుంటున్నారా, ఆగండి, లెట్స్ సీ, మొత్తం 5 కింగ్స్ మిగిలారు. అండ్ మీరు ఆ రోలర్ థ్రోన్ తీసుకోవడానికి క్వాలిఫై అయ్యారు. ఇంక లేట్ చేయకుండా ఫైనల్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం అని చెప్పి డాగ్ జాన్ వదిలేసి మిగతా నలుగురిని బయట ఉన్న రోలర్ థ్రోన్ దగ్గరికి ఫైనల్ రౌండ్ కి తీసుకెళ్లిపోతుంది. సో చెప్పాను కదా, మనోడు ఇంకా చాంక్సిన్ స్టేషన్ ని తీసుకోవాలని చెప్పి. సో ఆ సినారియో కంప్లీట్ చేయలేదు కాబట్టి మనోడు క్వాలిఫై అవ్వలేదు. ఇంకా జంగ్యోక్ సరైన టైంకి తప్పించుకున్నారు అని చెప్పి ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ ఫైనల్ రౌండ్ లో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ బయట మనోడు హుయివాన్ ఇంకా మిగతా వాళ్ళని కలుస్తాడు. అండ్ హుయివాన్ దగ్గర జంగ్యోక్ చెల్లి ఉంటుంది. అండ్ తను రాగానే డాగ్ జాన్ చూసి, ఇదిగో మీ చెల్లిని తెమ్మన్నావు కదా, తీసుకొచ్చా అని అంటే, పక్కన ఉన్న తను, వీడు మా అన్నయ్య కాదు, చూడడానికి అన్నయ్య కంటే చండాలంగా ఉన్నాడు అని అంటుంది. సో గైస్, అర్థమైంది కదా, మనోడు హుయివాన్ దగ్గర అబద్ధం ఆడి జంగ్యోక్ చెల్లిని పట్టుకొని తన చెల్లి అని చెప్పి తీసుకొని రమ్మంటాడు.
అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హుయాన్ ని డాగ్జా చాంగ్షీ స్టేషన్ దగ్గర ఉండమంటాడు, కానీ తనేమో ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ సినారియో కంప్లీట్ అయ్యే టైం దగ్గర పడిపోతుంది. అండ్ మీకు గుర్తుంది కదా, టార్గెట్ స్టేషన్ తీసుకోకపోతే టీం అంతా చనిపోయే ప్రమాదం ఉందని. మరి అలా జరగకూడదని చెప్పి డాగ్జా ఆ స్టేషన్ తీసుకోవడానికి బయలుదేరతాడు. అండ్ గైస్, ఇప్పుడు అసలైన ట్విస్ట్ వస్తుంది. యాక్చువల్ గా జంగ్యోక్ చెల్లికి ఇన్వెంటరీ అనే ఒక స్పెషల్ స్కిల్ ఉంటుంది. ఇంకా హుయాన్ డాగ్జాని పిలిచి ఒకసారి ఇటు చూడు అని చెప్తుంది. అండ్ చూస్తే తన నోట్లోంచి చాంగ్చిన్ స్టేషన్ లో ఉన్న ఫ్లాగ్ పోల్ ని బయటికి తీస్తుంది. దెబ్బకి డాగ్జా చూసి షాక్ అయిపోతాడు. సో పెద్ద పని ఇంకా ప్రమాదం తప్పినట్లే అని చెప్పి ఇంకా మనోడు ఆ ఫ్లాగ్ పోల్ లో ఫ్లాగ్ ని పెట్టి తన సినారియో కంప్లీట్ చేసుకుంటాడు. అండ్ గైస్, ఇంకా ఎప్పుడైతే మనోడు ఆ ఫ్లాగ్ ని పెట్టేశాడో ఇంక వెంటనే మనోడు కూడా ఆ మిగతా నలుగురు దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ఎందుకంటే మనోడు కూడా క్వాలిఫికేషన్స్ అన్ని మీట్ అయిపోయాడు. సో మొత్తానికి ఫైనల్ ఫైట్ లోకి మనోడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తాడు. అండ్ అక్కడ ఆల్రెడీ ఫైట్ జరుగుతూ ఉంటుంది. అక్కడ జంగ్యోక్, జీవోన్ మిన్ ఇంకా మైత్రేయ కింగ్ ఉంటారు. అలాగే ఆ నాలుగో వాడే స్టార్టింగ్ లో మనం చెప్పాం కదా న్యూట్రల్ కింగ్ అని, వాడు కూడా ఉంటాడనమాట. యాక్చువల్ గా ఫైట్ లో జంగ్యోక్ ఉన్నాడంటే నిమిషంలో మిగతా వాళ్ళని వేసేసి ఫినిష్ చేసేయాలి. కానీ ఇంకా మైత్రేయ కింగ్ జంగ్యోక్ కొట్టుకుంటున్నారంటే దాని అర్థం స్టిగ్మా, స్టాట్స్ అన్ని ఉంటాయి కదా ప్లేయర్స్ కి, అవన్నీ అందరికి సేమ్ లెవెల్లో ఉంటాయి అనమాట. సో అందరూ ఈక్వల్ పవర్ లో ఉంటారు. సో ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేదాకా అందరి స్టాట్స్ లెవెల్ 10 లోనే ఉంటాయని చెప్పి డాగ్జా అంటాడు. సో గైస్, అర్థమైంది కదా, ఇప్పుడు ఈ ఫైట్ లో కింగ్స్ అందరూ సేమ్ పవర్ లో ఉంటారు. కానీ డాగ్జా జంగ్యోక్ కి దీనిలో ఒక లూప్ హోల్ గురించి తెలుసు అంటాడు. ఆ లూప్ హోల్ ఏంటంటే అన్ని రిస్ట్రిక్ట్ అయిపోయినా కాయిన్స్ యూస్ చేయడం మాత్రం ఇంకా రిస్ట్రిక్ట్ చేయలేదు. అంటే దాని అర్థం అవతల వాళ్ళతో ఫైట్ చేయడానికి టెంపరీగా కాయిన్స్ యూస్ చేసి స్టాట్స్ పెంచుకోవచ్చు. కానీ అది ఈ సినారియో అయ్యాక మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు మన స్టాట్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉంటాయి. సో అక్కడ న్యూట్రల్ కింగ్ కి జీవన్ మిన్ కి ఫైట్ చేసి రోలర్ స్టోన్ తీసుకునే ఇంట్రెస్ట్ అయితే లేదు. సో జంగ్యో ఓడించాల్సింది మైత్రేయ కింగ్ ని ఇంకా డాగ్జాని. సో ఇంక వాడు కాయిన్స్ వాడి వాడి స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకుని మైత్రేయ కింగ్ ని ఒక్క దెబ్బతో పడగొట్టేస్తాడు. ఇంకా చూసిన జీవన్ మిన్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను డ్రాప్ అయిపోతున్నా, మీలో మీరు కొట్టుకొని చావండి అని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది. సో ఫైనల్లీ ఇంకా మిగిలింది డాగ్జా ఒక్కడే. సో గైస్, ఇద్దరు మళ్ళీ ఫేస్ టు ఫేస్ ఎదుర్కొనే టైం వచ్చింది. ఇప్పటి వరకు టోటల్ 80,000 ప్లస్ కాయిన్స్ ఉంటాయి. అందులో ఆల్మోస్ట్ 72,000 కాయిన్స్ వాడి తన స్ట్రెంగ్త్ ని లెవెల్ 10 నుంచి 100కి పెంచుతాడు. సో ఒక్కసారిగా తన స్ట్రెంగ్త్ ని అంత పెంచేసరికి డాగ్జా నోటిఫికేషన్స్ లో నీ స్ట్రెంగ్త్ మనుషులకు ఉండాల్సిన లిమిట్ ని దాటేసింది అని వస్తుంది. అండ్ ఫస్ట్ టైం ఒక మనిషికి 3 డిజిట్ స్ట్రెంగ్త్ ని గెయిన్ చేయడం వల్ల సిస్టమ్ తిరిగి 30,000 కాయిన్స్ ని డాగ్జాకి గిఫ్ట్ గా ఇస్తుంది. ఇంకా మనోడు రెచ్చిపోయి ఫుల్ స్పీడ్ లో జంగ్యోక్ దవడ మీద ఒక్కటిస్తాడు. దెబ్బకి ఒక పెద్ద షాక్ వేవ్ సీలింగ్ కి తగిలి జంగ్యోక్ ఉన్నాడా పోయాడా అన్నట్లు కింద పడిపోతాడు. అండ్ ఫైనల్ గా డాగ్జా విన్నర్ అవుతాడు. డాగ్జా జంగ్యోక్ దగ్గర వెళ్ళి, పర్వాలేదు, 100 స్ట్రెంత్ తో కొట్టినా బానే సర్వైవ్ అయ్యావు, ఏంటి కళ్ళు ఓపెన్ చేసి కోమాలోకి పోయావా, నువ్వు నాతో మంచిగా ఉంటే సరిపోయేది కదా, ఊరికే ఎప్పుడు చంపుతా అని చెప్పి నా పైకి ఎక్కేస్తుంటావు, మరి నేనేం చేయాలి అని డాగ్జా జంగ్యోక్తో అంటాడు. అంతా సెటిల్ అయిన తర్వాత డొక్కేబి అందరికి డాగ్జానే మీ కింగ్ అని, అందరినీ రూల్ చేసే రోలర్ అని ప్రకటిస్తాడు. సో గైస్, అంతా ఓకే. ఇంక డాగ్జా రోలర్ థ్రోన్ లో కూర్చొని సియోల్లో అందరి కింగ్స్ కి ప్రజలకి రాజు అవుతాడని అనుకుంటారు. కానీ మనోడు మనసులో ఇంకోటి అనుకుంటాడు. సో మరి ఎక్కడి నుంచి స్టోరీ టర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ డాగ్జా ఇంకా మిడ్ లెవెల్ డొక్కబీ మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. మరి అది మొత్తం నేను ఒక రోల్ ప్లేలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో జాగ్రత్తగా వినండి. అండ్ అంతకంటే ముందు ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో లైక్ చేసుకోకపోతే ఇంకా లైక్ చేసుకోండి. స్టోరీని కంటిన్యూ చేసేద్దాం. నువ్వు నేను ఆ కుర్చీలో కూర్చుంటానో లేదో నన్ను అడగకుండానే అనౌన్స్ చేస్తావేంటి? కానీ నువ్వు ఆ కుర్చీలో కూర్చోబోతున్నావు కదా, ఆ కుర్చీ నీకు ఇక్కడున్న వాళ్ళందరినీ రూల్ చేసే పవర్ ఇస్తుంది. నువ్వు ఏం చెప్తే వీళ్ళు అది చేస్తారు. ఇప్పటిదాకా కష్టపడినందుకు నీకు ఇది చాలా పెద్ద రివార్డ్ అని అనుకో. ఇంకా ఇంకంతేనా? ఇంకేమైనా స్పెషల్ పవర్ ఉందా? అలాగే ప్రతిసారి ప్లాజిబిలిటీ చెకింగ్ ని తప్పించుకునే అవకాశం ఏమైనా ఉందా? బానే అబద్ధాలు చెప్తున్నావు, మాకేదో మంచి చేస్తున్నట్లు. నీ మేనేజ్మెంట్ లో అబద్ధాలు చెప్పకూడదని రూల్స్ ఏం లేవా? ఇదిగో, ఇప్పుడు ఆర్గ్యుమెంట్లు వద్దు. ఈ సినారియోని ఎండ్ చేసే టైం వచ్చింది. మర్యాదగా ఆ రోలర్ థ్రోన్ మీద కూర్చో, లేదంటే ఇప్పుడే దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తా. అవునా? చేసే, నాకు కావాల్సింది కూడా అదే. ఇదిగోండి, అందరూ జాగ్రత్తగా వినండి, నేను ఆ కుర్చీలో కూర్చోట్లేదు అని డాగ్జా అంటాడు. సో గైస్, అది వాళ్ళ మధ్య అయిన కన్వర్జేషన్. అండ్ ఇక్కడ క్లియర్ గా డాగ్జా కుర్చీలో కూర్చొని అని చెప్పేస్తాడు. అలాగే మనోడు ప్లాజిబిలిటీ చెకింగ్ ని దాటే పవర్ వస్తుందా అని అడుగుతాడు. సో గైస్, ఇక్కడ డాగ్జా ప్లాజిబిలిటీ అని చెప్పి ఒక టాపిక్ తెస్తాడు కదా. ఆల్రెడీ మీరు ముందు వీడియోలో చూసుంటే జంగ్యోక్ కూడా ఒక ప్లాజిబిలిటీ చెక్ అని చెప్పి డొక్కబీస్ అందరూ ఒక మీటింగ్ పెట్టుకుంటారు. సో ఇక్కడ ప్లాజిబిలిటీ అంటే ఏం కాదు, జనరల్గా ఇప్పుడు ఒక స్టోరీ ఉందనుకోండి, అందులో కొన్ని క్యారెక్టర్స్ కొన్ని పనులు చేస్తుంటాయి కదా, కొన్ని యాక్షన్స్ కానీ లేదా వాళ్ళు చేసే కొన్ని పనులు
వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయని విధంగా చేస్తుంటారు. అంటే దానికి ఎక్స్‌ప్లనేషన్ ఉండదు. ఎందుకు చేశారు అని చెప్పి. దాన్ని ప్లాజిబిలిటీ అంటాం. ఇప్పుడు యాక్చువల్‌గా మనం కొన్ని మూవీస్ చూస్తే అక్కడ క్యారెక్టర్ గాని, అక్కడ సీన్ గాని ఎందుకయింది అని చెప్పి మనెవరికీ అర్థం కాదు కదా! సేమ్ అలాంటి సీన్స్‌ని మనం ప్లాజిబుల్ సీన్స్ అంటాం. దానికి ఎక్స్‌ప్లనేషన్ కూడా సరిగ్గా ఉండదనమాట. సో, అలాంటి సీన్స్ ఇప్పుడు వీళ్ళ స్టోరీలో ఉండకూడదని చెప్పి డొక్కబీస్ అందరూ ప్లాజిబిలిటీ చెక్ చేస్తారనమాట. సో, ఇప్పుడు ఎందుకలా చేస్తున్నాడు అని చెప్పి చూసిన కాన్స్టలేషన్స్‌కి, డొక్కబీస్‌కి అర్థం కావాలి కదా! ఎందుకు డాగ్‌జీ అలా చేస్తున్నాడని చెప్పి. సో, గేమ్‌లో ఉన్న రూల్స్ ప్రకారం అది చెయ్యొచ్చు అంటే ఓకే. ఒప్పుకుంటారు. కానీ లేదు ఇలాంటి సీన్ ఇలా చేయకూడదు అని చెప్పి ఏమైనా ఉంటే డొక్కబీ ఇంకా కాన్స్టలేషన్స్ అది ఒప్పుకోరు కదా! సో, అప్పుడు డాగ్‌జాకి పనిష్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే జంగ్‌యక్ కూడా ఒక రిగ్రెసర్ కాబట్టి తనకి ముందు స్టోరీలో ఏం జరగబోతుందో తెలిసి ముందే జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి చేస్తుంటాడు కదా! సో, అలాంటివి గూడా మనం ఇప్పుడు ఒక కొత్త ఆడియన్స్‌లా ఇప్పుడు కాన్స్టలేషన్స్ కొత్తగా అవి చూస్తే అసలెందుకు ఆ సీన్ చేశాడు అని చెప్పి వాళ్ళకి అర్థం కాదు కదా! సో, అందుకోసం వాళ్ళు ప్లాజిబిలిటీ చెక్ చేయమని చెప్తారు. సో, ఇప్పుడు డాగ్‌జా ఆ ప్లాజిబిలిటీ చెక్ తన మీద జరగకుండా తప్పించుకునే పవర్ ఏమైనా వస్తుందా అని అడుగుతాడు. సో, అది కంటెక్స్ట్ అన్నమాట. అండ్ ఇప్పుడు మన స్టోరీలోకొస్తే డాగ్‌జా కింగ్ కింద ఆ రోలర్ థ్రోన్ మీద కూర్చోవడానికి ఒప్పుకోడు. మరి ఎందుకు ఒప్పుకోడు ఏంటి అనేది తనకు తన రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే మొత్తం టీడబ్ల్యూఎస్ఏ నవల చదివాడు కాబట్టి. సో, పక్కా ఆ కుర్చీలో కూర్చుంటే తనకి ఫ్యూచర్‌లో ఏమైనా ఇబ్బందవుతుందేమో అని చెప్పి తను ఒప్పుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తను ప్రకటించాడు. నేను ఆ కుర్చీలో కూర్చోను అని చెప్పి. ఈ విషయం డొక్కబీకి అస్సలు నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ సినారియో ఒక్కో సినారియోకి స్టేక్స్ బాగా పెరిగి ఇంకా పెద్ద పెద్ద సినారియోస్ వస్తున్నాయి కాబట్టి పక్కా ఇప్పుడు సియోల్‌లో ఒక కింగ్‌నైతే ఎన్నుకోవాలి. సో, ఇప్పుడు డాగ్‌జా దానికి అడ్డుపడుతున్నాడు కాబట్టి డొక్కబీకి చాలా కోపమొచ్చేస్తుంది. దానివల్ల నువ్వు నోరు మూసుకొని వెళ్లి ఆ కుర్చీలో కూర్చో. లేదంటే ఈ సియోల్ సిటీ మొత్తం ఫిఫ్త్ సినారియోలోన సర్వైవ్ అవ్వలేదు. అప్పుడు మీ అందరికీ ప్రమాదం అని చెప్పి హెచ్చరిస్తుంది. అయినా కూడా డాగ్‌జా వినడు. అండ్ దానికి తిరిగి డాగ్‌జా వాళ్ళందరితో ఇలా అంటాడు. "నువ్వు చెప్పింది నిజమే. ఫిఫ్త్ సినారియో ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. దానికోసం ఒక కింగ్ అయితే ఖచ్చితంగా కావాలి. కానీ నువ్వు నాకు ఇంకా కొన్ని విషయాలు చెప్పట్లేదు. ఫిఫ్త్ సినారియో తర్వాత రాబోయే సినారియోలో ఏమవుతుంది? మీరు మమ్మల్ని ఎలా వాడుకుంటారని చెప్పి నువ్వు దాస్తున్నావు. కాబట్టి నేను ఈ కుర్చీలో కూర్చోవడానికి నేను ఒప్పుకోను" అని చెప్పి డాగ్‌జా అంటాడు. అండ్ మిగతా వాళ్ళందరి వైపు తిరిగి నేను రోలర్ థ్రోన్ పవర్‌ని వాడి ఫిఫ్త్ సినారియోలోని సర్వైవ్ చేయించగలను. ఆ తర్వాత లాస్ట్ సినారియోస్ ఎండింగ్ దాకా నేను వెళ్ళలేను అని అంటాడు. అండ్ టీడబ్ల్యూఎస్ఏ నవల్లో జంగ్‌యోక్ ఈ విషయాన్ని 41st రిగ్రెషన్‌లో తెలుసుకుంటాడని డాగ్‌జా తన మనసులో అంటాడు. అండ్ అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. "నువ్వు ఎందుకని ఒప్పుకోవట్లేదు? నీకు కింగ్ అవ్వాలని లేకపోతే మాలో ఎవరో ఒకరు కింగ్ అవుతాం. నువ్వు మర్యాదగా అక్కడి నుంచి తప్పుకో" అని చెప్పి అందరూ తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు దానికి డాగ్‌జా "ఒకవేళ నేను థ్రోన్‌లో కూర్చుంటే, ఆ థ్రోన్‌లో కూర్చున్న నెక్స్ట్ సెకండే నేను మీ అందరిని చంపేయాలని ఆర్డర్ ఇస్తే మీరేం చేస్తారు?" అని తిరిగి వాళ్ళని క్వెషన్ చేస్తాడు. అప్పుడు ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోతారు. డాగ్‌జా ఎందుకిలా అంటున్నాడని చెప్పి. అప్పుడు డాగ్‌జా మీరందరూ మర్చిపోయారా? మనమందరం డెమోక్రటిక్ కంట్రీలో బతికేవాళ్ళం. ఇప్పుడు అందరూ రాజ్యాలు, రాజులు అని చెప్పి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారేంటి? ఇప్పుడు వాళ్ళేం చెప్తే మనం అది పాటించాలా? అని చెప్పి డాగ్‌జా అందరిని అంటాడు. సో గైస్ ఇక్కడ డాగ్‌జా జనాలందరిలో మార్పు తేవడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇప్పుడు డొక్కబీలు, కాన్స్టలేషన్స్ చెప్పినట్టు అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేస్తున్నారు కదా! ఇన్‌కార్నేషన్స్ అందరూ కాన్స్టలేషన్స్‌లో డ్రెసప్ అయ్యి, వాళ్ళ స్కిల్స్ వాడి వాళ్ళు చెప్పినట్టు ఫైట్లు చేసి, వాళ్ళని ఎంటర్‌టైన్ చేసి, ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా! కానీ ఇవి ఇంకా ఎంతకాలం ఇలా చేయాలి? ఎన్ని సినారియోస్ అని దాటాలని చెప్పి, అలాగే డైరెక్ట్ కాన్స్టలేషన్స్ వైపు చూసి, ఇంక నేను మీలో ఉన్న ఏ కాన్స్టలేషన్ తోటి నేను ఫ్యూచర్‌లో సైన్ చేయదలుచుకోలేదని చెప్పి డైరెక్ట్‌గా చెప్తాడు. ఇంక డాగ్‌జా గట్స్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు. థ్రోన్‌కి అడ్డుగా వచ్చి, నేనే కూర్చోను అలా అని చెప్పి మీరు ఎవ్వరైనా థ్రోన్ మీద కూర్చోవడానికి ముందుకొస్తే, వాళ్ళని ఖచ్చితంగా నేను చంపేస్తా అని చెప్పి అందరిని బెదిరిస్తాడు. అండ్ ఇదంతా చూస్తున్న డొక్కబీకి బాగా కోపమొస్తుంది. అండ్ అప్పుడు డాగ్‌జా నేను ఓన్లీ మీకే చెప్పట్లేదు. పైనుంచి చూస్తున్న కాన్స్టలేషన్స్ అందరికీ చెప్తున్నా. మీరందరూ మీ ఇన్‌కార్నేషన్స్‌ని వాడుకొని మీ ర్యాంక్స్‌ని పెంచుకుంటున్నారు. హిస్టారికల్ కాన్స్టలేషన్స్ అందరూ హిస్టరీని రిపీట్ చేసి మీ ఇన్‌కార్నేషన్స్‌తో ఫైట్ చేయించి ఫేబుల్ కాన్స్టలేషన్స్‌గా మారదామని చూస్తున్నారు. మీరు ర్యాంక్స్ పెరగాలని చెప్పి మీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎందుకని వీళ్ళు సఫర్ అవ్వాలి అని చెప్పి డాగ్‌జా అందరి ముందు కాన్స్టలేషన్స్‌ని హెచ్చరిస్తాడు. ఇంకా ఫేబుల్ కాన్స్టలేషన్స్ అయిన తర్వాత, ఆ తర్వాత ఏం చేస్తారు? ఆకాశంలో బ్రైటెస్ట్ స్టార్ కింద మారతారా? తర్వాత ఏం చేస్తారు? మీ ఉద్దేశ్యం ఏంటి అని చెప్పి డైరెక్ట్ కాన్స్టలేషన్స్‌ని క్వెషన్ చేస్తాడు. ఇంకా కాన్స్టలేషన్స్ అందరూ డాగ్‌జా వైపు చూస్తూ ఉంటారు. చాలా మంది కాన్స్టలేషన్స్ ఆలోచించడం మొదలుపెడతారు. మరింక డొక్కాబీకి ఓపిక నశించి వెంటనే ఒక సబ్ సినారియో అయితే ఇస్తుంది. అండ్ ఆ సబ్ సినారియోలో డాగ్‌జాని ఎవరు చంపితే వాళ్ళకి 6000 కాయిన్స్ రివార్డ్‌గా ఇస్తామని చెప్పి సబ్ సినారియో పెడతారు. ఇంక అందరూ ఒక్కసారిగా డాగ్‌జాని చంపుదామని డిసైడ్ అవుతారు. ఇంక డాగ్‌జాని అటాక్ చేయడానికి రాగానే హుయివాన్ డాగ్‌జాకి అడ్డుపడి
ఎవరైనా డాగ్ జాని ముట్టుకోవాలంటే నన్ను దాటాలని చెప్పి అందరితో అంటుంది. ఇంకా హుయివాన్‌తో పాటు చాలామంది మన మెయిన్ క్యారెక్టర్స్ అందరూ డాగ్ జా చుట్టూ ఉండి డాగ్ జాని ప్రొటెక్ట్ చేయడానికొస్తారు. ఇంకా మిన్సో ఇంకా సియోంగోక్ ఉన్నారు కదా! వాళ్ళైతే డైరెక్ట్‌గా డాగ్ జాతో నాకెందుకో కొన్ని సార్లు టీడబ్ల్యూఎస్ఏలో నువ్వే మెయిన్ క్యారెక్టర్ అనిపిస్తుంది అని అంటారు. అలాగే సాంగా, గిల్యాంగ్, జీవోన్ మిన్, ఇంకా మైత్రేయ కింగ్ వీళ్ళందరూ మన డాగ్ జాకి సపోర్ట్‌గా నిల్చుంటారు. ఇంక అందరి మధ్యన ఒక ఇంటర్నల్ వార్ అయితే జరుగుతుంది. డాగ్ జా పైకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరిని మన వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ డాగ్ జా ఇంకోవైపు తన 4 ఇన్ డికాపిటేటర్ కత్తి ఉంది కదా! ఆ కత్తి, ఆ డ్రాగన్ జార్ అన్నీ పట్టుకొని థ్రోన్ వైపు దాన్ని డిస్ట్రాయ్ చేయడానికైతే బయలుదేరతాడు. అండ్ ఈ ఐటెమ్ గుర్తుంది కదా! లాస్ట్ టైమ్ ఒక కాన్స్టలేషన్‌ని డైరెక్ట్ తన బాడీలోకి పిలిచాడు. సో, ఇప్పుడు ఆ ఐటెమ్‌ని మళ్ళీ తీసి డాగ్‌జా 7 స్టార్స్ ఆఫ్ ద బిగ్ డిప్పర్ అనే కాన్స్టలేషన్స్‌ని పిలుస్తాడు. ఇంకా అది చూసిన డొక్కెబి దెబ్బకి షాక్ అయిపోతుంది. ఎందుకంటే డాగ్‌జా ఈసారి చాలా పవర్‌ఫుల్ 7 కాన్స్టలేషన్స్‌ని ఒకేసారి పిలుస్తాడు. సో, ఆ స్టార్స్ పేరు ఇలా ఉంటాయి. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. నార్మల్‌గా చెప్తా వినండి. ఫస్ట్ స్టార్ పేరొచ్చేసి టామ్లాంగ్ అండ్ సెకండ్ స్టార్ గ్యోమోన్ అండ్ థర్డ్‌ది నాగ్‌జాన్, ఫోర్త్‌ది ముంగోక్, ఫిఫ్త్‌ది యోమ్జోంగ్ అండ్ సిక్స్త్ స్టార్ వచ్చేసి మూగోక్. అలా ఒక 6 స్టార్స్‌ని పిలుస్తాడు. పిలిచిన తర్వాత కాన్స్టలేషన్స్ మనోడితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాయి. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు మా అందరిని పిలిస్తే నీ మైండ్ ఏమవుతుంది? నీ బాడీ తట్టుకోలేదు. మా పవర్‌ని నువ్వు అస్సలు తట్టుకోలేవు అని చెప్పి వాళ్ళందరూ అంటారు. అలాగే ఎందుకని నువ్వు మొండికేస్తున్నావు? ఇప్పుడు ఆ థ్రోన్‌ని యూజ్ చేసుకొని ఈజీగా సినారియోస్ క్లియర్ చేసుకోవచ్చు కదా! నువ్వు అందరి మీద కమాండ్‌నయితే తీసుకుంటావు. ఎందుకని చెప్పి ఒక ఈజీ దారి ఉంటే ఇలా కష్టమైన దారిని చూస్ చేసుకుంటున్నావు. ఆ థ్రోన్‌ని ఎందుకు డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి డాగ్ జాన్ అంటుంటారు. అండ్ వాళ్ళొచ్చిన తర్వాత డాగ్ జాకి తన బాడీ మీద కంట్రోల్ తప్పుతుంది. ఆల్మోస్ట్ తన నోటి నుంచి రక్తం కక్కడం స్టార్ట్ చేస్తాడు. అండ్ మాట్లాడలేక వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడనమాట. సో, 6 స్టార్స్‌నైతే తను పిలిచాడు. కానీ ఇంకో సెవెంత్ స్టార్ ఉంటుంది. ఆ స్టార్‌ని కూడా పిలవాలి తను అనుకున్నది చేయాలంటే. కాబట్టి ఇప్పుడు మన టైరెంట్ కింగ్ దగ్గర ఆల్రెడీ ఐటెమ్స్ తీసుకున్నాడని చెప్పాను కదా! అవన్నీ ఎస్ గ్రేడ్ ఐటెమ్స్ అన్నమాట. సో, ఐటెమ్స్‌ని సాక్రిఫైస్ చేసి తను తన పవర్‌ని పెంచుకొని ఒకసారి ఆ సెవెంత్ స్టార్‌ని పిలుద్దామని చూస్తాడు. సో, ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రాగన్ జార్ ఇంకా లోపల ఒక నెక్లెస్ లాంటిది ఉంటుంది కదా! ఆ ఐటెమ్స్‌ని పట్టుకొని వాటిని సాక్రిఫైస్ చేసి మళ్ళీ ఆ మ్యూజియంలో కాన్స్టలేషన్‌ని పిలిచే ఐటెమ్ ఉంటుంది కదా! దాన్ని రీచార్జ్ చేస్తాడు. రీచార్జ్ చేసిన తర్వాత 7 స్టార్‌ని మళ్ళీ పిలుస్తాడు. ఆ 7 స్టార్ పేరే పాగున్. సో, మొత్తం 7 స్టార్స్ ఆకాశంలోకొస్తాయి. ఇంక వాళ్ళు డైరెక్ట్‌గా నీకు మా నుంచి ఏం కావాలి అని అడుగుతారు. సో, డాగ్‌జా తనకి ఈ థ్రోన్‌కి ఇంకా దాని ఓనర్‌కి ఉన్న కనెక్షన్‌ని కట్ చేయాలనుకుంటున్నా అని చెప్తాడు. సో, గైస్ ఇప్పుడు మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. యాక్చువల్‌గా మనోడు ఏం ప్లాన్ చేస్తున్నాడంటే, ఇప్పుడు ఆ థ్రోన్‌ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాడు. అంటే ఎవరు కూర్చొని సియోల్‌ని రూల్ చేయకూడదు అని ప్లాన్ చేశాడు. సో, ఇప్పుడు ఆ థ్రోన్‌ని డిస్ట్రాయ్ చేయాలి. కానీ ఆ థ్రోన్ అంత ఈజీగా డిస్ట్రాయ్ చేయలేం. దానికి ఈ 4 ఇన్ డికాపిటేటర్ అనే కత్తి కావాలి. అండ్ ఆ 4 ఇన్ డికాపిటేటర్ కత్తికి పవర్ కూడా అంత ఎక్కువగా లేదు. సో, ఆ కత్తికి పవర్ ఇమ్మని ఆ 7 స్టార్స్‌ని మనోడు అడుగుతున్నాడు. అండ్ యాక్చువల్‌గా ఈ థ్రోన్ ఏదైతే ఉందో, రూలర్ ఆఫ్ ద డార్క్ డైమెన్షన్ అని ఒక బీయింగ్ ఉంటుంది. దానికి సంబంధించిన థ్రోన్ అన్నమాట. సో, ఈ థ్రోన్ ఎవరైతే వాడతారో వాళ్ళకి డార్క్ డైమెన్షన్ నుంచి బాగా ఎక్కువ పవర్స్ వస్తాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాడికి ఎదురెళ్దాం అని చెప్పి డాగ్జా అనుకుంటున్నాడు ఈ థ్రోన్‌ని విరగ్గొట్టి. సో, అందరు స్టార్స్ పైనున్న వాళ్ళు కాన్స్టలేషన్సే ఆ డార్క్ డైమెన్షన్ బీయింగ్‌తో ఎదుర్కోవడానికి భయపడతారు. అలాంటిది నువ్వెందుకు ఎదురెళ్తున్నావు అని చెప్పి ఆ 7 స్టార్స్ డాగ్జాతో అంటారనమాట. దానికి డాగ్జా ఏమంటాడంటే, నేను వాడితో ఫైట్ చేయాలనుకోవట్లేదు. ఓన్లీ వాడి థ్రోన్‌కి ఉన్న కనెక్షన్‌ని కట్ చేయాలనుకుంటున్నా. కాబట్టి మీరు మీ పవర్‌ని నాకిస్తే ఈ థ్రోన్‌ని నేను డిస్ట్రాయ్ చేస్తా అని చెప్పి బతిమలాడతాడు. ఇప్పుడు మీరు చెప్పినట్లు నేను నా థ్రోన్ తీసుకుంటే జంగ్‌యోక్‌ని ఇంకా నా మిగతా ఎనిమీస్ అందరిని నేను న్యూట్రలైజ్ చేయగలను. అంటే ప్రస్తుతం ఆపగలను. నేను ఇప్పుడంతా బానే ఉంటా. కానీ ఫ్యూచర్‌లో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సొస్తుంది. దాని గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి నేను ఈ స్టోరీకి ఒక డిఫరెంట్ ఎండింగ్‌ని రాయాలనుకుంటున్నా. కాబట్టి ఈ థ్రోన్‌ని నేను ఎలా అయినా ఎలిమినేట్ చేయాలని అనుకుంటున్నా అని చెప్పి కాన్స్టలేషన్స్‌ని ఒప్పిస్తాడు. అండ్ వాళ్ళేమంటారంటే, అసలు నీలాంటి ఒక నార్మల్ హ్యూమన్ డైరెక్ట్‌గా కాన్స్టలేషన్స్‌తో ఇలా మాట్లాడుతూ, ఆ థ్రోన్ ఓనర్‌కి ఎదురెళ్ళాలని చూస్తున్నావు అని చెప్పి డాగ్‌జాని హెచ్చరిస్తారు. అలాగే తను ప్లాజిబిలిటీని హ్యాండిల్ చేయలేడని కూడా చెప్తారు. ఆల్రెడీ నేను ప్లాజిబిలిటీ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో, ఇప్పుడు ఇంత పెద్ద పని చేస్తే పక్కా డాగ్‌జా మీద ప్లాజిబిలిటీ చెకింగ్ పడుతుంది. ఎందుకిలా చేశాడు, ఏంటి అని చెప్పి. సో, అదంతా నేను చూసుకుంటా అని చెప్పి డాగ్‌జా మళ్ళీ అంటాడు వాళ్ళతో. ఇంక డాగ్‌జా మాటలకి రెస్పెక్ట్ ఇస్తూ ఆ 7 స్టార్స్ వాళ్ళ పవర్‌ని ఆ కత్తిలోకి నింపుతారనమాట. ఇంకా చూసారు కదా! ఆ బ్లేడ్ ఎలా మారుతుందో. ఇంక మనోడు ఆ 4 ఇన్ డికాపిటేటర్‌ని పట్టుకొని ఆ థ్రోన్ మీద గుచ్చి మొత్తం ఆ థ్రోన్ సెట్టింగ్‌నంతా డిస్ట్రాయ్ చేసేస్తాడు.
ఇంకా ఒక్కసారిగా పెద్ద బ్లాస్ట్ అయ్యి ఒక షాక్ వేవ్ అయితే వస్తుంది. సో ఇంకా థ్రోన్ డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి డాగ్జా మీద ఉన్న సబ్ సినారియో కూడా ఎండ్ అయిపోతుంది. సో మరి డాగ్జా తను చేయాల్సిందంతా చేశా అని చెప్పి ఇంకేం చేయలేక అలా చూస్తాడనమాట. అండ్ తన మీద ప్లాజిబిలిటీ బర్డెన్ పడుతుందని ఆల్రెడీ మనం చూసాం కదా. సో ప్లాజిబిలిటీ పడడం వల్ల డాగ్జా ఏదో చేయకుండా పని చేశాడని చెప్పి సిస్టమ్ తన బాడీని ఆల్మోస్ట్ బ్రేక్ డౌన్ చేసేస్తుంది. నోటి నుంచి రక్తం కక్కుతూ ఉంటాడు. ఇంక అందరూ డాగ్జాకి ఏమవుతుందా అని చూస్తూ ఉంటే ఒక్కసారిగా ట్విస్ట్ ఏంటంటే ఆకాశంలో మన వాడిని ఇప్పటిదాకా చూస్తున్న కాన్స్టలేషన్స్ అందరూ డాగ్జా మీద ప్లాజిబిలిటీ పడకుండా చూస్తారు. సో మనం ఇప్పటిదాకా చూస్తూ వచ్చిన కాన్స్టలేషన్ నేవల్ వార్ఫేర్ గాడ్, బాల్డ్ ఆర్మీ జనరల్, లాస్ట్ హీరో ఆఫ్ హాంగ్ సాంగ్ బ్యోల్, లేడీ ఆఫ్ ద స్లీపింగ్ బ్రోకేడ్, వన్ ఐడ్ మైత్రేయ అండ్ ఇప్పుడు చూసిన 7 స్టార్స్ ఇంకా మిగతా కాన్స్టలేషన్స్ అందరూ డాగ్జాకి అడ్డుగా నిలబడి ప్లాజిబిలిటీ పడకుండా చూసుకుంటారు. అండ్ వాళ్ళకు కూడా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది డాగ్జా మీద. అసలు తను ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు ఫ్యూచర్లో అని చెప్పి. కాబట్టి డాగ్జాకి ఓ ఛాన్స్ అయితే ఇస్తారు తను ఏం చేయకుండా. సో నువ్వు ఏ స్టోరీ చెప్పాలనుకుంటున్నావో నీ ఇష్టం, ఇంక చెప్పు అని చెప్పి మేమంతా నిన్నెప్పుడు చూస్తూ ఉంటాం. కింగ్ ఆఫ్ ద వరల్డ్ వితౌట్ ఏ కింగ్ అని డాగ్జాతో అంటారు. అక్కడతో 4th సినారియో ఎండ్ అయిపోతుంది. సో గైస్ చూసారు కదా, 4th సినారియో ఎండ్ అయిపోయిన తర్వాత ఒక న్యూ ఫేబుల్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఫేబుల్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, హిస్టారికల్ తర్వాత ఫేబుల్ కాన్స్టలేషన్స్ అని అవుతారు. కాన్స్టలేషన్స్కి ర్యాంక్స్ పెరగాలంటే హిస్టారికల్ కాన్స్టలేషన్స్ నుంచి ఫేబుల్ కాన్స్టలేషన్స్ పెరుగుతారు. కానీ ఫేబుల్ అంటే ఒక పెద్ద యాక్ట్ అనమాట. ఒక చేయకూడనిది ఏదైనా ఇంపాసిబుల్ థింగ్ చేస్తే వాళ్ళకి ఒక ఫేబుల్ వస్తుంది. అంటే దాని దాని ద్వారా కొన్ని పవర్స్ అయితే వస్తాయి. అది మనం ఫ్యూచర్లో చూస్తాం. సో ఇప్పుడు డాగ్జా ఎంత పెద్ద పని చేశాడు కాబట్టి తనకు ఒక ఫేబుల్ అయితే వస్తుంది. కింగ్ ఆఫ్ ద వరల్డ్ వితౌట్ ఎ కింగ్ అని వస్తుంది, ఆర్ కింగ్ ఆఫ్ ద కింగ్లెస్ వరల్డ్ ఏదైనా ఒకటే. అలాంటి ఫేబుల్ ఒకటి వస్తుంది. ఇంకా అంతా సర్దుకున్నాక డొక్కేబి వచ్చి ఇప్పుడు నువ్వు చేసిన పనికి నువ్వు ఫ్యూచర్లో రిగ్రెట్ అవుతావు, ఖచ్చితంగా రిగ్రెట్ అవుతావు అని అంటాడు. దానికి డాగ్జా నువ్వెందుకు కోపంగా ఉన్నావు, నేను నీ మాట వినలేదనే కదా. మొత్తానికి నేను అనుకున్నట్టే అయ్యింది. 4th సినారియో అయ్యేసరికి ఒక ఫేబుల్ని అయితే క్రియేట్ చేశా అని డాగ్జా ఆ డొక్కబితో అంటాడు. అండ్ ఇంకా స్టిల్ జనాలందరూ డాగ్జా వైపు చూసి అసలు నువ్వు ఎందుకని థ్రోన్ డిస్ట్రాయ్ చేసావని చెప్పి కోపంగా ఉంటారు. అండ్ చాలా మంది ట్రై చేశారు కదా ఇప్పుడు దాకా థ్రోన్ తీసుకోవాలని చెప్పి. సో అందరూ బాగా కోపంగా ఉంటారు. అండ్ డొక్కబితో మళ్ళీ ఇంకొక సినారియో పెట్టి మాకు ఆ థ్రోన్ ఇప్పించండి, మేము ఒక కొత్త లీడర్ని ఎన్నుకుంటామని చెప్పి డొక్కబితో అంటారు. కానీ డొక్కబి అలా ఏం జరగదు, ఆల్రెడీ సినారియో ఎండ్ అయిపోయింది కాబట్టి నేను దాన్ని చేంజ్ చేయలేను. ఇప్పుడు మీ అందరి గతి వీడి వల్లే నాశనం అయింది. సో మీకు ఏదైనా జరిగిందంటే దానికి వీడే కారణం, ఇదంతా వీడి ఫాల్టే అని చెప్పి డొక్కబి డాగ్జాని చూపిస్తుంది. అండ్ ఇక డొక్కబికి బాగా కోపం వచ్చి వరల్డ్ వితౌట్ ఎ కింగ్, చూద్దాం మీరు ఇంకా ఎంతకాలం సర్వైవ్ అవుతారు అని చెప్పి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్కి పంపించేస్తాడు. అండ్ మనోడు ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయడు ఇలా చేస్తాడని చెప్పి. సో ఇంకా మనోడికి కోపం వచ్చి అసలు నువ్వు అందరినీ ఎక్కడికి పంపిస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి డొక్కబి మీద అరుస్తాడు. అండ్ అలా మనోడు స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. అండ్ 4th సినారియో కంప్లీట్ చేసినందుకు మనోడికి 10,000 కాయిన్స్ రివార్డ్గా వస్తాయి. సో ఒక్కొక్కరు ఇంకా ఎక్కడికి వెళ్ళారో మనం చూస్తాం. అండ్ డాగ్జాకి స్పృహ కోల్పోయిన తర్వాత ఒక కల వస్తుంది. అండ్ తన కలలో తన చిన్నప్పుడు తనని ఏడిపించిన వాళ్ళు కనిపిస్తారు. సో ఇది తను టీడబ్ల్యూఎస్ఏ చదువుతున్న రోజుల్లో తనకి ఇలా కలలు వచ్చేవన్నమాట. ఇప్పుడు మన వాడికి ఒమ్నిషియన్ ట్రేడర్ లెవెల్ 3 స్కిల్ ఉంది కదా, ఆ స్కిల్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఆ కళను చూస్తాడు. తనని ఎప్పుడు ఏడిపిస్తూ ఉండే మీను సాంగ్ అనే క్యారెక్టర్ని చూస్తాడనమాట. సో ఈ క్యారెక్టర్ని గుర్తుపెట్టుకోండి, మనకి ఫ్యూచర్లో వస్తుంది. అలా తను ఆ కళ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మన వాళ్ళు హుయివాన్, సాంగా ఇంకా మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారో అక్కడికి చేరుకుంటాడు. అండ్ తను అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్లో ఉంటారు. అంటే వాళ్ళకి పర్సనల్ కనెక్షన్స్ ఉండే ప్లేస్కి వాళ్ళు వెళ్తారనమాట. హ్యాంగ్ సాంగ్ ఏమో తన మిలిటరీ క్యాంప్కి వెళ్తాడు. అండ్ జిహియే ఏమో తన స్కూల్కి వెళ్తుంది. అలా హుయివాన్ ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళ పర్సనల్ కనెక్షన్స్ ఉండే ప్లేస్కి వెళ్తారు. అండ్ డాగ్జా హుయివాన్ ని చూసిన తర్వాత నేను సేఫ్ గానే ఉన్నా, వెంటనే మిమ్మల్ని కనిపెడతాను అని గట్టిగా చెప్తాడు. కానీ తనకు తెలియదు తన మాటలు హుయివాన్ కి వినిపిస్తాయో లేదో అని చెప్పి జస్ట్ అలా ట్రై చేస్తాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత తన లెవెల్ 3 స్కిల్ ఇంకా పనిచేయదు, వెంటనే స్పృహలోకి వచ్చేస్తాడు. సో తను స్పృహలోకి వచ్చిన తర్వాత తను ఎక్కడ ఉన్నాడు అని చూస్తే తను పనిచేస్తున్న కంపెనీ మైనోసాఫ్ట్ బిల్డింగ్ టాప్ మీద ఉంటాడు. అండ్ అక్కడ నుంచి కిందకి చూస్తే కిందన చాలా మంది జనాలు పోగై ఉంటారు. సో మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడని తను ఆలోచిస్తే తనకు గుర్తొస్తుంది ఏంటంటే తను ఇంకా తన కొలీగ్ మిస్టర్ యూన్ అని ఉంటాడు. సో వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇలా బిల్డింగ్ పైకి వచ్చి వాళ్ళ బాధలు సంతోషాలు అన్ని షేర్ చేసుకునే వాళ్ళు అనమాట. అండ్ వాళ్ళని మేనేజర్స్ పెట్టే కష్టాలన్నీ గుర్తు చేసుకునేవారు. సో ఇప్పుడు తను ఏం చేస్తున్నాడా అని చెప్పి ఆలోచిస్తాడు. అండ్ తనకి నోటిఫికేషన్లో 5th సినారియో స్టార్ట్ అవడానికి ఇంకా 10 days ఉన్నాయని చూపిస్తుంది.
సో ఈ 10 డేస్ని బ్యాలెన్స్ చేయడానికి డొక్కబి ఒక ఫిల్లర్ ఎపిసోడ్ని అరేంజ్ చేస్తుంది. సో మీకు తెలిసిందేగా, ఇంకో మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యే ముందు మనకి ఎలా అయితే మూవీస్లో సిరీస్లో ఫిల్లర్స్ వస్తాయో, అలా ఇప్పుడు మన వాళ్ళందరూ ఒక ఫిల్లర్ ఎపిసోడ్లో ఉన్నారనమాట. సో మన వాళ్ళకి ఇచ్చిన సబ్ సినారియో ఇదే. సబ్ సినారియో సర్వైవల్ యాక్టివిటీస్. మీరు మొత్తం 3 కండిషన్స్ని ఫాలో అవ్వాలి. రివార్డ్ వచ్చేసి ఏం లేదు. డ్యూరేషన్ 10 డేస్. ఒకవేళ ఇవి ఫాలో అవ్వకపోతే డెత్ పెనాల్టీ ఉంటుంది. రోజు 3 పూటలు మీల్స్ తినాలి. అలాగే 6 గంటల వరకు నిద్రపోవాలి. అండ్ ప్రతిరోజు సర్వైవల్ ఫీజ్ కింద 500 కాయిన్స్ మీరు పడుకునే ముందు కట్ అవుతాయి అని ఈ సినారియో అయితే మన వాళ్ళకి వస్తుంది. సో కాయిన్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి టైం అని డాగ్జా అనుకుంటాడు. అలాగే ఇందులో స్పెషల్ కండిషన్ కూడా ఉంటుంది. ఈ సినారియోలోన కొన్ని మాన్స్టర్స్ వస్తాయని చెప్తారు. ఆ మాన్స్టర్స్ని ఓడించాక అవి కొన్ని కాయిన్స్ని డ్రాప్ చేస్తాయి. సో ఆ కాయిన్స్ని మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్రెడీ అక్కడ చాలా మంది గుంపులుగా ఉండడం చూసి వాళ్ళని మన డాగ్జా వాండరర్స్ అని అనుకుంటాడు. సో ఇక్కడ వాండరర్స్ అంటే వీళ్ళకి గ్రూప్ అనమాట. వీళ్ళకి కింగ్ అనేవాడు ఎవరు ఉండరు. సో ఇంకా వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అని చెప్పి డాగ్జా తన ఫోన్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ అలా చూసేసరికి తన ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోయి ఉంటుంది. సో అర్జెంట్గా మన వాడికి పవర్ బ్యాంక్ కావాలి. సో పవర్ బ్యాంక్ కోసం అక్కడ ఏమైనా పవర్ బ్యాంక్ దొరుకుతుందా అని చెప్పి ఆఫీస్ మొత్తం వెతుకుతాడు. అలా పవర్ బ్యాంక్ కోసం వెతుకుతుంటూ ఉంటే ఎవరో ఒక అతను లైట్ కొడుతూ మన వాడిని చూస్తాడనమాట. అండ్ అది ఎవరో కాదు, మన డాగ్జా కొలీగ్ అయిన మిస్టర్ యూన్ డాగ్జా దగ్గరికి వస్తాడు. అండ్ తను మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫస్ట్ సినారియో తర్వాత వీళ్ళందరూ ఇలా చనిపోయి పడి ఉన్నారని చెప్పి, అలాగే తను మిస్టర్ కిమ్ ని తన చేతుల మీదుగా చంపాడని చెప్పి డాగ్జాతో చెప్తాడు. సో గైస్, ఇక్కడ మిస్టర్ యూన్ కి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అంటే చాలా కోపం అనమాట. ఎందుకంటే తనని ఎప్పుడు చాలా బ్యాడ్ గా ట్రీట్ చేసేవాళ్ళు, ఎక్కువగా వర్క్ ఇవ్వడం, డాగ్జాని తనని ఎప్పుడు తిడుతూ ఉండడం లాంటివి చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఎలాగో అపోకలిప్స్ వరల్డ్ లో మారింది కదా, సో ఇంకా ఎవరిని లెక్క చేయకుండా చూసిన వాళ్ళందరినీ చంపుతూ ఉంటాడు అనమాట. సో గైస్, ఇంక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఏం జరిగింది ఏంటి అని. అండ్ తను యాక్చువల్ గా నువ్వు మెయిన్ సినారియోస్ ని క్రియేట్ చేస్తూ ఉన్నావు అని చెప్పి డాగ్జాని అడుగుతాడు. అప్పుడు డాగ్జా అవును, నేను గ్వాంగామున్ అనే ఏరియాలో ఉన్న ప్రెసెంట్ మెయిన్ సినారియోస్ ని క్రియేట్ చేస్తా అని అంటాడు. దానికి వాడు, నీకు ఇంకా అసలు సంగతి తెలీదు, మనం అసలు యాక్చువల్గా సినారియోస్ ని క్లియరే చేయక్కర్లేదు, ఎవరో ఒకరు మన కోసం క్లియర్ చేస్తారు, మనం చేయాల్సిందంతా కాయిన్స్ ని తెచ్చుకొని సర్వైవ్ అవుతూ ఉండడమే అని చెప్పి డాగ్జాతో అంటాడు. సో వాడి పాయింట్ ఏంటంటే అనవసరంగా లైఫ్ రిస్క్ చేయడం ఎందుకు, ఎవరో ఒకరు సినారియో క్లియర్ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు అలా సర్వైవ్ అయిపోదాం అని చెప్పి. కానీ ఇక్కడ సినారియోస్ క్లియర్ చేయకపోతే అంత ఎక్కువగా కాయిన్స్ రావు. సో వీళ్ళకి మరి ప్రతి సినారియో తర్వాత సర్వైవ్ అవ్వడానికి ఇన్ని కాయిన్స్ ఎలా వస్తున్నాయని చెప్పి డాగ్జాకి డౌట్ వస్తుంది. అప్పుడు వాడు, వాండరర్స్ అందరూ మాలాంటి వాళ్ళు ఒక గ్రూప్ ని ఫార్మ్ చేశారు. అండ్ ఇందులో కింగ్ అనేవాడు అస్సలు ఉండడు. తను ఒక ఏరియాకి తీసుకువెళ్ళి ఆ గ్రూప్ ని చూపిస్తాడు. అక్కడ మిస్టర్ యూన్ నేను కాయిన్ ఫార్మ్ కి మేనేజర్ అని చెప్తాడు. అప్పుడు డాగ్జాకి లైట్ వెలుగుతుంది, కాయిన్ ఫార్మ్ అంటే ఏంటి అని. మనుషుల్ని పట్టుకొని ఒక జైల్లో వేసి ఇద్దరిని ఫైట్ చేసుకునేటట్టు చేస్తారు. సో ఇద్దరు ఒకరినొకరు చంపుకునేదాకా ఫైట్ చేస్తే కాన్స్టలేషన్స్ వాళ్ళని చూసి ఎంటర్టైన్ అయ్యి వాళ్ళకి కాయిన్స్ గిఫ్ట్ చేస్తారు. అండ్ వాళ్ళకి గిఫ్ట్ గా వచ్చిన కాయిన్స్ ని వీళ్ళు తీసుకుంటారు. అలా వాళ్ళని రోజు ఫైట్ చేయించి వాళ్ళకి గిఫ్ట్ గా వచ్చిన కాయిన్స్ ని వీళ్ళు లాక్కొని వాళ్ళకి రిటర్న్ లో ఫుడ్ ఇస్తూ ఉంటారు. సో ఇదే కాయిన్ ఫార్మ్ అనమాట. అండ్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే మిస్టర్ యూన్ డాగ్జాతో ఇలా ఈ కాయిన్ ఫార్మ్ ని రోజు నడుపుతుంటే రోజుకి ఎలా లేదన్నా 5,000 కాయిన్స్ నాకు వస్తున్నాయని చెప్పి చెప్తాడు. సో డాగ్జా చూస్తుండగానే ఒక ఎంప్లాయీని లోపల పంపించి ఆ మైనసాఫ్ట్ కంపెనీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఇంకా డెప్యూటీ మేనేజర్, ఇంకా డైరెక్టర్, ఇలా 3 ఉంటారు. ఆ 3ని చంపేయమని మిస్టర్ యూన్ ఆ ఎంప్లాయీకి చెప్తాడు. ఎందుకంటే ఆఫీస్లో ఉండేటప్పుడు ఎప్పుడు వాళ్ళు వీళ్ళని బాగా చులకనగా చూసేవాళ్ళు, అలాగే ఎక్కువగా ప్రెజర్ పెట్టేవాళ్ళు. ఆ కోపంతో వాళ్ళు చేసిందంతా గుర్తుపెట్టుకొని వెంటనే వాడిని చంపే అని చెప్పి ఆ ఎంప్లాయీని ఎంకరేజ్ చేస్తారు. అలాగే వాడిని చూస్తూ ఉన్న కాన్స్టలేషన్ కూడా వాడికి ఒక ఆర్మర్ ఇచ్చి ఫైట్ చేయమని చెప్తుంది. సో ఇంకా డాగ్జా ఇంకా మిస్టర్ యూన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఆ కేజ్ లో ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. ఇంతలోపు ఆ పక్కనే ఉన్న ఇంకోడు ఇక్కడికి ఇంకో కొత్త మెంబర్ వచ్చారని చెప్పి ఇంకో కేజ్ లో ఒక అమ్మాయిని చూపిస్తాడు. అండ్ తను ఎవరో కాదు, మన ఫేక్ ఆథర్ సియోంగోహాన్. ఇంక తనను చూసిన తర్వాత డాగ్జా షాక్ అయిపోతాడు. అక్కడతో మన చాప్టర్ ఎండ్ అవుతుంది. సో హుయివాన్, సాంగా, హ్యాంగ్ సాంగ్ లీ వీళ్ళందరూ ఆ మిషన్స్ ని ఎలా క్లియర్ చేస్తున్నారు, 5th సినారియో స్టార్ట్ అవుతుంది కదా, మరి దానికి ఎలా ప్రిపేర్ అవుతారు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ యాక్చువల్గా ఈ వీడియోలో ఇంకో 2 చాప్టర్స్ ఎక్స్ట్రా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా టైం సరిపోవట్లేదు నాకు, అందుకే ఇక్కడతో ఆపేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ లాంగ్ వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియోలో మనం 5th సినారియో గురించి చూద్దాం. సో వీలైనంత త్వరగా నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఇంకా లైక్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు 50+ లైక్స్ ని వెంటనే దాటేస్తే నేను వెంటనే నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ ని స్టార్ట్ చేసేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.